ఇప్పుడు ఒకసారి అయితే కామెంట్స్ అయితే చదువుతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు మన ఛానల్ చూసే ఉంటారు, మనం ఆల్రెడీ ఒక గడ్డీలో అయితే తయారు చేసినాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం గడ్డి ఇంట్లో 24 hours. అందులో కొన్ని చేంజ్మెంట్స్ అయితే చేసినాం. ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి లోపలి పోయిన తర్వాత చూపిస్తా. వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పులు ఎవరి లోపల ఇప్పుడు ఏమేమి చేంజ్మెంట్స్ అయినా ఏం కదా అని చెప్పి చూపిస్తా. మీరు లాస్ట్ టైం చూసినప్పుడు జస్ట్ రా కనబడ్డది కావచ్చు. మీకు ఒక ఫ్రేమ్ తయారు చేసి గడ్డి అయితే కప్పెట్టినాం అనమాట. ఇప్పుడు వచ్చిన చేంజ్మెంట్స్ ఏంటంటే, స్టార్టింగ్లో మీరు రాగానే ఒక టీవీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది వచ్చేసి మా హాల్ రూమ్, వెయిటింగ్ రూమ్ ఏదైనా అనుకోవచ్చు, మా గేమ్స్ రూమ్ కావచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇదే రూమ్లో అయితే ఉంటారు. వాళ్ళ కోసం ఇక్కడ చిన్న సోఫా సెట్ జరుగురా, మొత్తం గోడ కట్టినట్లు ఉంటారు. వచ్చేసి ఒక సోఫా సెట్, ఆహా రిలాక్స్ కానీకి, మంచిగా చిల్ కానీకి. ఈడ సాగం కూర్చున్నారు, అదే 2 తరమక్కలు ఆడే కూర్చున్నారు. అందుకే కింద కూర్చున్నా, ఒకటే కూర్చున్నా. ఏ నువ్వు రారా, పాపం తేజాన్ని కింద కూర్చొని అంటారు. మళ్ళా వాడు వడ్డకాదు గడ్డి అంతా పోయిందో ముద్ర సిరిచినాడు. జింగిడే నా మీద కూడా వచ్చిపోయినాడు. ఒక నిమిషం ముందు మా హాల్ రూమ్ ఎట్లుందో మీరు చూసారు కావచ్చు. ఇప్పుడు చూడవా, సోఫా సెట్ మొత్తం ఖరాబ్ చేసారు. మినిమం మరి సోఫా ఎట్లేదు. ఫస్ట్ మా రూమ్ చూపిస్తాం, తర్వాత జింగిడి గారు దమ్మిత్తలేరు. గడ్డి మంచిగా మీకు ఇంతకుముందు సోఫా సెట్ చూపించినాం కదా, అది నాశనం అయిపోయింది. మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా అది కాకుండా ఏమేమి చేంజ్మెంట్ చేసినామంటే, లైటింగ్ మొత్తం లైటింగ్ ఇచ్చినాం. మీకు కనబడుతూనే ఉంటుంది అక్కడిక్కడ. ఇంకా అది కాకుండా ఇటు సైడ్ ఒక చిన్న లైటింగ్, నైట్ సైడ్ మీకు ఇంకా మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి హాల్ రూమ్. ఒరే ల్యాప్టాప్ ఉన్నదా పీకిందిరా, ఖరాబ్ చేసేసి. ఈ హాల్ రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్, ఇది వచ్చేసి మా కిచెన్ ఏరియా. వెల్కమ్ టు అవర్ తెలుగు అడ్వెంచర్ కిచెన్. ఇందులో కూడా లైటింగ్ ఎట్లా కనబడుతుందో కామెంట్ అయితే చేయండి. దీనిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాటర్ క్యాన్, మాకు 24 hours సర్వే కావడానికి. ఈ ఎండలో కొంచెం అవుతుంది అని చెప్పేసి దీనికి మంచిగా దూరం చేసి చుట్టిపెట్టినాం. ఆ తర్వాత ఇక్కడ మీరు ఐటమ్ చూడొచ్చు, ఉల్లిగడ్డలు, రైసు, అలాగే మనకి ఇక్కడ టమాటాలు, ఇంకా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అది కాకుండా కూల్ డ్రింక్ ఉంది, కర్డ్ ఉంది, పాలు ఉన్నాయి. ఏది కావాలంటే అది కుక్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటిది అంటే, మనం ఇందులో ఫైర్ పెట్టినట్టయితే ఈ గడ్డీలు అంతా అంటుకునే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే మేము ఇండక్షన్ ప్రిఫర్ చేసినాం ఈసారి. మీరు ఇక్కడ వచ్చి మన దగ్గర ఇండక్షన్ ఉంది, దీనిపైనే కుక్ అయితే వేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మా కిచెన్ ఏరియా. ఇంకొక చిన్న రూమ్ ఉంది కదా, దాంట్లో ఏం సెట్ చేసినామో చూపిస్తుంది. అది వచ్చేసి మా బెడ్రూమ్. నైట్ వచ్చేసి ఇందులోనే పడుకుంటాం ఇక. అరే మీరేమైనా చేసుకోరు, బెడ్రూమ్ నాకు ఇడిస పెట్టరా, మస్తుందిరా, రిలాక్స్ కావచ్చు, మంచిగా ఎంజాయ్. ఇక ఒరే మొత్తం ఉడకపోతుందిరా, జింగిడి కాదు అంతే వేసిరేం రా.
నాకు ఒక్క సరిపోతుంది కథ వీడు గబ్ గబ్ చేస్తాడు మళ్ళీ జింగిడిగో అరే ఇలా ముగ్గురమే పడుతున్నాం మీరు అలా అడ్జస్ట్ చేసుకోరు ఒకటి కిచెన్ లో వండుకోరు ఇలా పట్టరా మీరు కిచెన్ లో వండుకోరు మేము బెడ్రూమ్ లో వండుకుంటాం ఆ రూమ్ సోప్ మీద వండరు మొత్తం ఉడుకుతుందంటే మీరు ఇలానే ఉంటారు నేను పోతా. అయితే నేను కూడా అటే వస్తా ఇద్దరమే ఉంటే ఖాళీ ఉంటుంది మంచిగా ఇంకోటి ఎప్పుడు మర్చిపోయా ఇలా డబుల్ కాట్ బెడ్ ఉందోటి అది అదేనా ఇగో ఇలా కూర్చోవచ్చు ఇలా కూర్చోవచ్చు. మన దున్నపోతులు ఉరికినట్టు ఉరుకుతుర్రు ఎవరో ప్యానల్ ప్యానల్ అనగానే. అది ఏంది గురువుగారు కూర్చున్నట్టు కూర్చుడు మీద మీకు అందరికి జీవిత సత్యం బోధిస్తారు ఎక్కువసారి ఎక్కటారా చిన్నప్పుడు చిన్న గణపతి పందిరేసి వేసుకోవడం చూడు అందరం కూర్చొని ఒక గణపతి లడ్డేది గణపతి దగ్గర నైవేద్యం పెట్టుర్రి ఇగో దాలెక్కడ ఉందిగా ఇలా వెరైటీ ప్యాలల పాలు వస్తాం కొన్ని వేస్ట్ అయితే ఇవన్నీ పెరుగు పోతాం అయితే తినేటోడు తింటాడు అరే కూర కొద్దిగా పెరుగు పోదాం తినేటోడు ఇద్దరు రగ్గుదారు మంచిగా నువ్వు పెరుగు ప్యాడ్ ముట్టుకో నువ్వు తినవుగా రెండు సుక్కలు వేసే ఉల్లిగడ్డ అది కూడా ఇదే నువ్వు లేట్గా వస్తున్నావు నీ ఏమన్నా ఇదే గిన్నె ఇది మా టైసన్ గాడు ప్యాలల్లో గలపరా అంటే పులిహోర కడి చేసినాడు అదే కదా వీడికి వస్తాడు చూడు అందుకే అరే ఎవడు అది కాదురా నువ్వు ఇంత ప్రాపర్ గా ఎందుకు కడిగేస్తున్నావు ఆ బండి దాన్ని చూపి ఆడ కూడా పోతాడు ఒక 6 నెలలు పానీపూరి బండి కాడ పని చేసిండు అందుకే ప్యాజ్ దాలో ఇట్లా చేతిలో కూడా కడిగేస్తాడు ఇట్లా ఇట్లా చేతిలో కూడా కడిగేస్తాడు అన్న కొన్ని పంజూరిని మాంగళ్యం ఎంత అందరూ పెద్ద పందులు ఇటొక జంట ఇటొక జంట రోజు 2 పెళ్ళిళ్ళు అవుతున్నాయి డుంబలు ఇద్దరు ఒకరికి బక్కలు ఇద్దరు ఒకరికి గిందు ఉప్పు రా ఇవి మంచిగా ఉన్నాయన్న మంచిగా రాజు ఆల్రెడీ సాల్టెడ్ మురుమురే ఎట్లా తినవు కదరా కరకర అంటది మధ్యలో అంటారు అంత దానికి ఆడతారా నువ్వేమో ఎత్తున్నావు కొత్తిమీర మిస్ అయ్యిరా కొత్తిమీర మిరపకాయలు మిస్ అయినాయి ఒక లెస్ ప్యాకెట్ ఉంది ఒకటి అన్న కాలం పడాలి కాలం పడుతుంది అరే కుర్కురు ప్యాకెట్ ఒకటి హైలైట్ ఉంటది తేజకు తినేటిది ఏదైనా హైలైట్ ఉంటుంది ఇలా వెరైటీ ఏమో ప్యాలలో ఏమేమి వేసినాం అంటే కుర్కురే వేసినాం నెయ్యి వేసినాం పెరుగు కూడా అయితే అయిపోతుండే మంచిగా ఉన్నాయారా వేద్దాం ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు మన ఛానల్లో వచ్చేసి కోకోనట్స్ హౌస్ క్యాంపింగ్ వీడియో అయితే పడ్డది దాంట్లో మీకు కాస్ట్యూమ్స్ కావచ్చు ఆ కోకోనట్ హౌస్ కావచ్చు ప్రతి ఒక్కటి మా 100%కి 250% లేకపోతే 1000% అయితే మా ఎఫర్ట్ అయితే పెట్టినాం కాకపోతే అనుకున్నంత రీచ్ రాలేదు మీ సపోర్ట్ అయితే రాలేదు సో అటువంటి కాస్ట్యూమ్ వీడియోలు ఇక ఆపేద్దాం అనుకుంటున్నాం నార్మల్ క్యాంపింగ్స్ అయితే వస్తాయన్నమాట సో ఈ వీడియో కింద అంటే ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అయితే ఇందులో చదువుతున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిరా మళ్ళీ పెద్ద వీడియో నా పెద్ద వీడియో ఎంత ఎఫర్ట్ పెట్టినాం రా ఎంత కష్టపడి తయారు చేసినాం కానీ అంత సపోర్ట్ రాలేదు గాయస్ ఇప్పుడు దాని కింద వచ్చిన కామెంట్స్ చదువుతున్నా అందులో టాప్ కామెంట్ వచ్చేసి అనిత అయితే కామెంట్ చేశారు అన్న సూపర్ వీడియో అండ్ సూపర్ కాస్ట్యూమ్స్ వన్స్ అగైన్ మీరు లేట్గా వచ్చిన లేటెస్ట్ వీడియోతో వచ్చారు ఏం లాభం కాకపోతే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేసారు కావచ్చు ఒక 20,000 పీపుల్స్ ఏమో మనకు రెగ్యులర్ వ్యూవర్స్ అంటే ఏ వీడియో అయినా సరే 20,000 వ్యూస్ అయితే వస్తాయి అది ఎంత చిన్న వీడియో కానీ ఎంత పెద్ద వీడియో కానీ దాని మీద వచ్చేది 50% అనమాట ఒక్కొక్కసారి 40K రావచ్చు ఒక్కొక్కసారి 30K దగ్గర అయిపోవచ్చు ఒక్కొక్కసారి 60K అవ్వచ్చు అది బేస్డ్ ఆన్ యూట్యూబ్ రికమెండేషన్ మనకు నార్మల్గా జెన్యున్గా ఉన్నదైతే 20K ఫాలోవర్స్
నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఆర్య అయితే కామెంట్ చేసిండు, టైసన్కి టైగర్ పెయింటింగ్ వేపించండి స్టమక్ పైన, ఏదైనా క్యాంపింగ్లో డ్రామాకి యూజ్ చేయండి. వేసుకుంటారా? మస్తు ఉంటుంది రా. ఇంత ఇలా కొట్టుకున్నారు పెద్దమ్మలకి అదే గేటప్ అది. కాకపోతే ఇక్కడ మూతి ఇడి ఉంటుంది అన్నట్టు ఇది, ఇట్లా ఇట్లా ఆడిపియాలి మూతిని. భలే ట్రై చేద్దాం నిన్న. మొత్తం టైసన్ గా క్రెడిట్ కొట్టి పారేసిన ఇలా అలా ఘోరంగా వచ్చింది. రాజేశ్వరి తోటగారు అయితే కామెంట్ చేసారు, నవ్వి చచ్చిపోయినమాట. మేము కూడా తీసేటప్పుడు ఎంజాయ్ చేసినాం, అది ఎడిట్ అయిన తర్వాత ఎంజాయ్ చేసినాం, అప్లోడ్ అయిన తర్వాత మేమే 4-5 సార్లు చూసినాం అది వీడియో, అంత మంచిగా వచ్చింది అది. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ అయితే కామెంట్ చేసిండు, హాయ్ నవీన్ బ్రో, గుడ్ మార్నింగ్, సూపర్ ఫన్ వీడియో, మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం. ఫిష్ హంటింగ్ వీడియోస్ కోసం ఎంతమంది వెయిటింగ్. ఫిష్ హంటింగ్ వీడియో ఆల్రెడీ రీసెంట్గా షూట్ చేసినాం, వస్తుంది నాకు తెలిసి. మేబీ ఈ వీడియో ముందే వస్తుంది, ఈ వీడియో తర్వాత వస్తుంది, నాకు అంత ఐడియా లేదు, షెడ్యూల్ని బట్టి వస్తుంది. చూద్దాం మరి ఎప్పుడు నేను కథ అని చెప్పేసి. ఇంకోటి బాలు కింగ్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు, కొబ్బరికాయల ఇల్లు ఓ క్రేజీ, మల్లన్న స్వామి పండుగ పాటలు, ముఖ్యంగా గెటప్స్, పాపులర్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, మళ్ళీ ఇలాంటి వీడియోస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ కొబ్బరి బోండాల వీడియో నేను ఏమనుకున్నా అంటే ఇక జైలు వీడియో ఉండేది వీడియో, దానిలోకి వస్తుందేమో సపోర్ట్ అనుకున్నా, కాకపోతే బిస్కెట్ అయిపోయింది. అయినా సరే నెవర్ గివ్ అప్ లెక్క మళ్ళీ ఈ వీడియో తోటే మేము ముందుకు వచ్చేసినాం. మ్యాక్సిమం మా ఎఫర్ట్ పెడుతున్నాం, మ్యాక్సిమం మా ఎంటర్టైన్మెంట్ ఇయడానికి ట్రై చేస్తున్నాం. మీరు జస్ట్ చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టేసేయడమే. సో ఇవైతే నేను ఫస్ట్ టైం చదివిన కామెంట్స్. ఈ వీడియోలో ఇదే విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే చదువుతా, అందులో మేబీ మీ కామెంట్ కూడా రావచ్చు, చూస్తూ ఉండండి. రే ఏం చేస్తున్నా దారి ఒక గేమ్ ఆడదాం. గేమ్ పైప్ ఉండే కదా, పైపు పైపులు ఉన్నాయి చిన్న చిన్న అటోటి చూడు, అయితే అటొకటి ఉంటుంది చూడు, ఇంకోటి బయటికి వెళ్ళదురా బక్కోడా, ఇటే ఉండరా, ఏమన్నా కావాలంటే అందిస్తాడు. మనల్ని ఉన్నారు బయట. ఇప్పుడు గేమ్ ఏంటి తెలుసా? గేమ్ నేను చూపెడతానా? చెప్తారా నీకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా? కానీ నీతోనే చూపిస్తా. గేమ్ వచ్చేసి సింపుల్, ఇట్లా 2 కట్టెలు ఉంటాయి, ఎవడో ఒకరు ఇక్కడ కూర్చుంటాడు, కొని కొట్టాలి అంతే. తాకలేదు ఇగో చూడు, ఏ తాగలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఏం గేమ్ ఆడబోతున్నాం అంటే, ఎవరికైనా ఒకరికి కళ్ళ గంతలు కడతాం, మేము అందరం ఇళ్ళనే ఉంటాం. ఇలా కింద గడ్డి ఉంది వెరైటీగా, అటు ఇటు నడుస్తూ ఉంటుంది, సపరేట్ అవుతా ఉంటుంది, కళ్ళు ఇట్లా గంతలు కట్టి ఉంటాయి కాబట్టి ఇట్లా కొట్టుకుంటూ పోవాలి. ఇట్లా కూడా కొడతాం, వాడిని కొట్టాలి. డింపి అంతా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే ఎవరు దొంగ రావాలని చెప్పి డిసైడ్ చేయడానికి అయితే నువ్వు లేవా? సరే వాడే దొంగ. దామర్ నాకేద్దాం ఇదే బైబి. అరే తేజాడు ఎప్పుడు ఫస్ట్ తెల్లపని అవుతాడు, కర్రపై రైట్ ఇప్పుడు కర్రపై అవుతాడు, మీరు తెల్లపై. రెడీ? ఒకడు మాయతాడు, తెల్లపోతాడు, మీరు కర్రపోయారు అయిపోతుంది. ఇద్దరు సేఫ్ అవుతారు ఒకటేసారి. సేఫ్ అయినాం, ముగ్గురు సేఫ్ అయినాం. మీ దాంట్లో దొంగేద్దాం, మీ దాంట్లో దొంగేద్దాం. మీరు ఫస్ట్ ఇద్దరు మీ దాంట్లో దొంగ లేదా? దొంగ డైరెక్ట్ ఇవాళకే వేసినట్టుగానే అంతే. ఇవాళ కాదు తెల్లపోయేసినా మేము ముగ్గురం వెళ్ళుకో. అన్నేమన్నాడు, తేగా ఎట్లా తెల్లపెత్తారు, అందరు కర్రపోయారు అన్నాడు. దొంగ డైరెక్ట్ చిన్నకి అర్థం కాదురా ఫస్ట్ చేసినప్పుడు. కమాన్ అందరు కర్రపోయారు, తెల్లపెత్తారు. కట్టిరా వీనికోటి నాకోటి నీకెందుకు ఒకటే ఒకటే రూమ్ లో పోదు. దొరకట్లేదు, తీసుకో. లోపల లేరా రారా, లోపల దొంగ వన్ పట్టుకరా, మళ్ళా పోతే దొంగ గుంజుకురాని. నువ్వు ఓకే రోజుగా మళ్ళా లోపల వేయండి.
भाई यहाँ पे क्या हो रहा भाई? పట్టుకోరు తేజగాడు ఎందుకు దొరుకుతాయి చెప్పలు ఊకే తిరుక్కుంటే దమ్ముతుడు అందుకే అడుగుతుడు ఊకే దొరకడు గేమ్ వచ్చేసి చాలా ఫన్ వస్తుంది. అసలు కావాలనుకుంటే దీన్ని సపరేట్ గేమ్ ఆడొచ్చురా, మజా వస్తుంది. ఒకవేళ ఈ వీడియో పైన మీరు కామెంట్ చేసినట్టయితే ఇదే గేమ్ సపరేట్ గా ఆడతాం మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా బౌండరీ లెక్క క్రియేట్ చేసుకొని. తేజగాడు బాగా దెబ్బలు పడుతున్నాడు, ప్లస్ అలా కుడుతున్నాడు ఇలా కుడుతున్నాడు, వానే కొట్ట నీకు పెడదాం. నువ్వు కొట్టగా నీకే పడతాయి, నీ వెనకగా ఎత్తనే ఉంటారు. ఇప్పుడు నువ్వు కొట్టిగా నువ్వే కరెక్ట్ ఓకేనా? కట్టుతున్నాడు నువ్వు బాగా దెబ్బలు పడుతున్నావు. ఇట్లా పడకు గల పెడతాడు. ఇప్పుడు వచ్చేసి తేజాన్ని పంపిద్దాం అనుకున్నాం కానీ వాడు భయపడుతుండు. సో అందుకే మళ్ళీ టైసన్ గారికి అయితే కట్టినాం. ఇగో ఇప్పుడే చెప్తురా, ఆ పక్కలో దొరికినా ఈ పక్కలో దొరికినా తీసుకొచ్చి దగ్గర పెడతాం. 4 దెబ్బలు ఎక్స్ట్రా. 1 2 3 మరి గంట పెద్ద లేదు, పై వచ్చింది కదా. ఇగో చిన్న రెడీ తేజ నా పక్కనే ఉన్నాడు. ఇగో నన్ను కొట్టకురి. కొట్టులేదు, ఓన్లీ వాడే. కొట్టు లేదా మరి? ఓకే, కెమెరా ముందే ఏడుందో కెమెరా ముందే చెప్పి కొట్టు లేదని కొట్టొద్దు ఇక. ఇప్పుడు ఉంటది. ఓకే రెడీ? నేను కూడా ఇది ఇప్ప ఇట్లా పట్టుకుంటా. ఓకే రెడీ? సపరేట్ రెడీ? రెడీ అంటే నేను కొడతా. టీవీ కానీ ఉంటున్నాడు, అదే టీవీ ఆడుతుందిరా. अभी मजा आएगा ना भिड़ो. ఎవరురా నువ్వు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఈ గేమ్ ఏదో ఘోరంగా ఉంది, పైప్ ఘోరంగా తాకుతుందా, కన్ను తాకితే ఘోరం, కన్ను ఇచ్చింది ఆయన. దీన్ని ఇక్కడతో ఆపేస్తున్నాం. ఇక్కడ ఎర్రైందా? ఇగో
ఇదిగో వాడు ఏమైనా ఎడుతున్నారే యాక్టింగ్ చేస్తున్నది అక్కడ మళ్ళీ ఆడదామంటారు. అబ్బో ఈ గేమ్ ఇంతటితో ఆపేస్తున్నాం ఇక. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఈ జింజర్ చిప్స్ అయితే ఉన్నాయి. జింజర్ చిప్స్ అంటే ఏంటి రావురా? చిప్స్ అంటే తెలుసా? ఏంటి చిప్స్ ఆలుగడ్డ చిప్స్ అంటారా? దీన్ని ఇంకోటి తెలియదు. జింజర్ చిప్స్ అంటే ఏంటిరా? తెలుసు అల్లం అల్లం ఇంతకుముందు చెప్పినా తెలుసు జింజర్ చదవరాదు, చదవకుండా కానీ నక్కలు కొట్టరాదు. కథం అందుకే 10th ఫెయిల్. తినుడైతే ఫస్ట్. ఇప్పుడు ఈ జింజర్ చిప్స్ కోసం వీళ్ళ మధ్యలో ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెడుతున్నా. 2 టీములుగా డివైడ్ అయిపోతారు. వీళ్ళిద్దరా వాళ్ళిద్దరా. వాళ్ళని వచ్చేసి 5 పొడుపు కథలు అడుగుతా. ఎవరైతే కరెక్ట్ ఏ టీం అయితే 3 ఆన్సర్ కరెక్ట్ చెప్తుందో ఆ టీం వచ్చేసి నాతో కలిసి ఈ చిప్స్ అయితే తింటారు. నువ్వేం తింటావు? కండక్ట్ చేస్తున్నా కమిషన్. ఓకే ఎవరిద్దరు ఉంటారు ఎప్పుడు పూరా నేను ఉంటాం. అంత నేను ఉండను ఎవరికి అంతా నేను కూడా ఉండా. దారి పట్టురి. 1 2 3 ఇది తెల్లపాలు 2 మీరిద్దరు జింగిడిగా ఇది చేంజ్ చేసిండు. మీ కైసన్ కానీ నువ్వు చేంజ్ చేసి ఇట్టుండే. ఓకే 5 క్వశ్చన్లు అడుగుతా. 5 3 ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు విన్నారు. అరే నీకు అసలు వానికి ఇప్పుడు నేను ఎట్లా ఆడాలి జింగడానికి ఏది తెలియదు. నువ్వు బాగా ఆన్సర్ చెప్తారు. ఒకటి ఎప్పుడు ఉంటే ఏం కాదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అయ్యకు అందవు అమ్మకు అందుతాయి. అయ్యకు అందవు అమ్మకు అందుతాయి. పూలు పూలు ఎంటికలు. పెదవులు నేను చెప్పిన పెదవులు కురాడు చెప్పిండు ఆల్రెడీ. 5 కూరగాయల టీం వచ్చేసి 1 పాయింట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. ఏంటిది అది? మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. చేతులు ఎన్నైనా ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం 7 చెప్పిన. చెప్పండి. సుత్త కాళ్ళే ఉంటాయి, చేతులే ఉంటాయి. టింకు బయటికి వెళ్ళక బయటికి తలగా 2 కాళ్ళు ఏంటి నిచ్చరా మీరు ఉన్నారుగా. ఇది క్యాన్సల్. 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి డ్రా. ఈ ఇద్దరు బదులు క్యాన్సల్ అయిపోయింది. ఒకటి వాళ్ళు విన్ అయ్యారు. ఇంకా 3 క్వశ్చన్లలో మీరు 2 చెప్పాలి. ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడా? చీమలు కాదురా. యాక్చువల్ గా ఎర్రోడు వస్తే తెల్లోడు వారిపోతాడు అని ఉండేది కానీ ఎర్రోడు వస్తే నల్లవాడు వారిపోతాడు. పొద్దున సూర్యుడు చంద్రుడు. విజయవంతంగా కురాల టీం వచ్చేది. ఇప్పుడున్న 2 క్వశ్చన్లు మీరు 2 ఆన్సర్లు చెప్తేనే డ్రా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఒకటి చెప్పినా విన్ అయిపోతారు. వీడు వద్దు అంటే వాళ్ళ టీమే వెళ్తుంది. ఇవాళ నల్లని షర్టు వాడు కావాలికి గట్టివాడు. నల్లని షర్టు వాడు కావాలికి గట్టివాడు. పొట్టోడు బక్కోడు కాపలోడు. నల్లని షర్టు వాడు. నల్లని కానీ నల్ల షర్ట్ ఏం కాదు. కర్రే ఆలోచించకుర్రే. కాపలాకి గట్టివాడు. కొబ్బరి పాడు. నల్లని షర్ట్ వాడు కారా. నల్లని షార్ట్ వాడు. షార్ట్ బాయ్ షార్ట్. కావలికి గట్టివాడు. చీమలు కాదా జింగిడి కావాలి కాదా? కుక్క కొబ్బరికాయ కాదు. కింటి అన్న మన దగ్గర 10 ఉంటాయి. ఏమి అవే కాపలాకి ఏం చెప్తారా మీరు? సైనికులు ఉన్నారు 10 మంది. మీరు ఆల్రెడీ గెస్ చేసారు కావచ్చు. కామెంట్ చేసారు. కావాలికి మనం ఇడికెళ్ళి పోతే ఏం చేస్తాం? సీసీ కెమెరా తాళాలు. మీరు ఇప్పుడు లాస్ట్ రసవతం కూడా పోతుంది. మీరు చెప్పారనుకో డ్రా అయింది. ఓవరాల్ డ్రా మనిషికి వినొచ్చు. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకో మీరు ఓడిపోతారు. నెక్స్ట్ తోవలో పుట్టింది తోవలో పెరిగింది తోవలో పోయేవారి కొంగు పట్టింది. ముల్లకంప. లాస్ట్ గా సూపర్ ఓవర్ లెక్క లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇది ఎవరు చెప్తే వాళ్ళు విన్నర్ గా. ఓకేనారా? మీరు ఇద్దరు డ్ర ఏం చెప్తలేరు? రెడీ? వాన లేక ఎండు లేక పైరు పచ్చగా. వాన లేక ఎండలేక పైరు పచ్చగా. ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రగా. గెస్ చేయలేరు. అర్థమే కాలే అన్న. వాన లేకున్నా ఎండ లేకపోయినా పైరు పచ్చగా ఉంటది.
ఆకు లేకున్నా సున్నం లేకున్నా నోరు ఎర్రగా ఉంటది. ఏంటిది అది? నీళ్ళు. ఏ రకంగా రా? సముద్రం. సూర్యుడు. దానికి రిలేటెడ్ ఉండే చెప్పన్నా. కొండ హింట్ కొండ రిలేటెడ్ గా మాక్సిమం రిలేటెడ్ ఉండే చెప్తాను. వీళ్ళు చెప్తారు మీరు మళ్ళీ. చేసేటట్టు కామెంట్ చేయరు. వాన లేకున్నా ఎండ లేకున్నా పైరు పచ్చగా, ఆకు ఒక్క సున్నం లేకున్నా నోరు ఎర్రగా ఉంటది. తింకుర్రా కొబ్బరి చెట్టు దగ్గర ఏంటిది? కొబ్బరి చెట్టు. వాన ఎండ లేకున్నా పచ్చగా, ఆకు సున్నం లేకున్నా ఎర్రగా. కొబ్బరి బోండమా? నీళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు చెప్తే చెప్పేస్తారు ఇక. ఏ ఆగు మరి ఆగు అద్దు. హింట్ చెప్తే ఇప్పుడు చెప్పి పారేస్తారు. అది ఏంటో చెప్తావి హింటు. కుడుకనా? చెప్పనారా? ఈత పండ? అదొక పక్షి. రావచ్చుగా. రైట్ ఆన్సర్. విన్నర్ వచ్చేసి తేజ కూర. ఇక్కడ ఏముంటాయి బాగా రామచిలికాలు. మీరు గెలుచుకున్నారు జింజర్ చిప్స్ నాతో పాటు. నేను ఫస్ట్ చెప్పిన రెండు చెప్పి వేస్ట్ అయిపోయింది కదా. మామకు ఇచ్చిన ఓ చిట్టి మామ. వాడు గెలుచుకున్నాడు. అసలే చచ్చిపోతాడు తినాలంటే. వాడు ఒక్క అంత చెప్పలే జింగిడిగాడు. జింజర్ చిప్స్ ఎప్పుడు ఇల్లే కావచ్చు తేజ. తినరా మనం వెళ్ళాలి విందాం ఇవి. మా ఇదేంది మధ్యలో ఏం చేయకున్నా కానీ ఇస్తురు. కవర్ అయిన చేతిలో పెట్టిరు. ఎప్పకరి తెలిసిరుగా ఇస్తున్నావుగా. బాధపడుతున్నావు బాగా. ఎందుకు? ఏమైందిరా? ఏం కాదా? ఏమైందా మీ టీం అని గెలుతున్నావు? కడుపులో వచ్చిందనుకో చూడరు. ఖచ్చితంగా నచ్చదు అయితే. తేజ ఇట్లా మంచి పిడికిలు పడుతుంటా ఇట్లా అయిపోతే వాడు పిడికిలు పడితే సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది గాయస్. బయట నుంచి మా హాట్ ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైటింగ్ తోటి క్రేజీగా అనిపిస్తుంది కావచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే మాకు ఏర్పడతలేదు. మీకు అక్కడ నుంచి కనబడుతుంది. సో ఇప్పుడు ఎట్లా నైట్ అయిపోయింది కాబట్టి డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఈ రోజు డిన్నర్ స్పెషల్ వచ్చేసి ఎవరిని తెలియదు, కుర్రాడు ఒక్కడ దాని కావడం తెలుసు. ఏంటిదా? పన్నీర్. లారీ క్యాంపింగ్ లో తినలేరా? మంచి చేసిండు లోపల. లారీ క్యాంపుల్ అది కాదు. వాళ్ళు చెప్పరా జింగిలి వాళ్ళకి లారీ క్యాంపింగ్ అది గుడ్లు తిన్నాడు. పన్నీర్ ఎప్పుడే రిసార్ట్ లో ఓపెన్ రిసార్ట్ తయారు చేసినప్పుడు పన్నీర్ కర్రీ చేసుకున్నాం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే చేసుకోబోతున్నాం. చూద్దాం మరి ఏ విధంగా ఉంటది ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? గేమ్ ఆడదామా? కాదురా, అలానే ఉండదా, ఒక సైడ్ కి అయితే ఉంటుంది, వచ్చి ఆడదాం. లేకపోతే టైం వేస్ట్. ఓ దగ్గర 11-12 అవుతుంది. ఉందాం మరి తిన్నాక ఆడదాం. అరుగుతుంది కొద్దిగా సెట్ అవుతుంది. సో ఇప్పుడైతే కటింగ్ కూడా అన్ని అది కంప్లీట్ చేసేద్దాం. చలో గుడిసె అంటుకుంటది. ఇక ఆడ గుడిసె అంటుకుంటుంది. ఇది అంటుకుంది అనుకో, ఏం తీసుకున్నా తీసుకోకున్నా పర్లేదు. ఒక ల్యాప్టాప్, టీవీ. తేజ కూడా ఇలానే ఉన్నా సరే, ల్యాప్టాప్ టీవీ తీసుకుని లైట్ల వర్త్ కూడా కాదన్నా. ఒకవేళ బయటకు ఉరుకోదామని ప్లాన్ చేసిన కూడా లోపల నువ్వురి రాదు. మొత్తం ప్యాక్ చేసినావు. ఏమైతుంది మా ఇంకొంత కర్ర అవుతాడు అంతే. ఏడికెళ్ళరాదు. మొత్తం ప్యాక్ చేసినాం. మొత్తం దారాలతో చుట్టుకుంటా ఏం వెళ్ళినా ఈడికెళ్ళి. ఇప్పుడు గిడు ఉన్నాం కదా, ఈ పక్క మనకి ఇట్లా పోదామంటే పోరాదు. ఈడ కూడా దారాలు ఉంటాయి. ఇట్లకెళ్ళే పోవాలి. పోదాం అవని మీద కూడా పడతాం కావచ్చు. ఇంకోటి నేను మీకు ఎప్పుడు అరిచిపోయినా ఎంట్రన్స్ వేసిన లైట్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి guys. భలే అనిపిస్తుంది. స్టార్స్ ఈసారి లైటింగ్ మీద బాగా ఫోకస్ అయితే పెట్టినాం. ఇకపై నుంచి చేయబోయే వీడియోస్ అన్నిట్లలో లైటింగ్ అయితే వస్తుంది ఈ విధంగా ప్రాపర్ గా. పార్రా ఇక వద్దారా వండుకుందాం. పార్రా జాబ్ వేసుకుంటున్నా మీరు మరి. స్వాగ్ చూసినావు మా వాళ్ళు కూడా పెద్ద కమలాసం తయారైపోతుంది. ఇంకేమైనా క్యారెక్టర్ ఇస్తాం మేము వెళ్ళా. పార్రా నరితే ఉంటాం.
మా ఉప్పు అయితే అయిపోయింది, అందుకే ఇగో ఈ వీడియోకి దొడ్డు ఉప్పు వాడుతున్నాం. ఈ దొడ్డు ఉప్పుని దంచుకొని వేసుకోవాలి. యాక్చువల్గా సన్నుప్పు కంటే దొడ్డుప్పే టేస్ట్ ఉంటుంది అంటారు. చిన్నప్పుడు నలుసుకొని మరీ తింటుంటుంది. ఎందుకంటే బియ్యం తక్కువ అయిపోయి బియ్యం సరిగా లేకన సిచ్యువేషన్లో అన్నం వండినప్పుడు నార్మల్గా రైస్ వెళ్తుంది, వాటర్ వెళ్తాయి కదా, గంజి. ఆ గంజిలో ఈ ఉప్పు ఇట్లా పిసుకొని తాగటం గంజి. ఆయనకి తెలుసుండాలిగా జింగిడిగా, నీకు తెలుసుండాలి ముసలాడిగా. నాకేం తెలుసు అంటే ఇగో నోట్లో వేసుకోరా, నీకు కరెక్ట్ ఉప్పు టేస్ట్ వెళ్తుంది. ఎక్కిందా? నీకు దొడ్డు ఉప్పు దొరుకుతుంది ఉన్నది మా ఇంటికాడ ఉండే అప్పుడు. ఉప్పు మంచిగా కెమెరా జరపకరా. ఉంచిరావు అనుకో ఫోటో అయితే ఇది కూడా వేసుకో. అరే వానికి ఎర్రలేవు కడిచిండనుకోవాడు. అరే అట్లా పడితేనేమో నీకు, లేకపోతే నాకు. ముక్కు తాకుతుంది. ఉపకారం జింగిడిగా. పడుతున్నారు వాడు వేసే గారు ఆల్రెడీ. సో ఇప్పుడైతే మన రైస్ కర్రీ అయితే కానీ ఇంకా బాగా టైం పట్టేట్టుంది. మస్తు టైం తీసుకుంటే అసలు మండుతున్నాయి అరివి మాడుతుంది కానీ మస్తు లేట్ అయింది. ఎందుకంటే గ్యాస్ లో ఏమైనా కల్తీ అయినా వేడి చక్క తగులుతలేదు అట్టుంది. సో ఇప్పుడైతే మన గాయకురాలు అయితే ఒక చిన్న పాట పాడబోతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగదాం, ఒక్క నిమిషం ఆగి పాట పాడదాం. ఎందుకంటే ఇది అంచుతా నేను. అయిందా? రైస్ అయిపోయిందా? కొంచెం పలుకు ఉంది కానీ ఆ లోపల వేసేస్తారు మరి. కమాన్. సో ఫైనల్ గా వీడైతే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ పాడుతాడు. అప్పాడు అప్పటి నుంచి పాడుతాను, నేను పాడుతాను. పాడుతా తీయగా పాడు. సీజన్ 5. వీడు పాడుతా అది కాదు, పాడుతా తీయ కాదు, పాడుతా ఘాటుగా. ఆ పాట కూడా మర్చిపోతారు వీళ్ళు. ఆ పాట పాడితే తెలిసి వాడు ఏమనుకున్నాడు అది మర్చిపోయింది కావచ్చు. వాడిని పాడుతున్నా పాడా నువ్వు బీబీ కూడా వేసుకున్నా పాడి ఏం కాదు. ఇప్పుడు ఏమన్నారా జింగిడిగా నువ్వు కాలేజ్ లావట్నా అన్న మీద కొట్టేదా ఏదేమైనా సరే పడి ఇలా పిత్త కూడా పిత్తున్నాడు. రాత్రి వన్నాక మూతులో విత్తియాలి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో భజన చేస్తున్నట్టు మళ్ళీ మనల పుట్టించాలని. ఇంకా ఇదో రకం స్వయం ఈడో రకం ఆడో రకం ఆడు ఈడు ఒకడైతే ఇంకో రకం. ఎడుకోవేడు అంతే, నాకు ఇంతే వచ్చు అంతే. ఏదేమైనా నా లైన్ భలే వాడినవరా. ఇది ఆల్రెడీ ఇది వరకు ఏదో వీడియోలో వాడిన పాటనే. వి వాంట్ సంథింగ్ వెరైటీ. ఈసారి హిందీ పాట వాడు నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ క్యాంపింగ్ చేసినప్పుడు ఇంత హిందీ పాట పాడిపిస్తాం. నీకు వచ్చంటి గారా, నువ్వు మహారాష్ట్రలో అయితే పాట ఏదన్నా ఉత్తప్పుడు గులుగుతాడు గారు. ఆయన పని చేసుకుంటా గులుగుతాడు. గులుగుతాడు ఏది గులుగుతాడు. ఇప్పుడు పాట రాడేమో వాడాడు. కెమెరా మూవీ రానే నోరేసి అంటాడు. బ్రెడ్ ఆమ్లెట్ నాకు లేదా. మళ్ళీ పాటలు కూడా కాదు, రోజు పొద్దుగాల వచ్చేటప్పుడు బండి మీద హెడ్ సైడ్ పెట్టుకుని వస్తారు కాక.
సో నెక్స్ట్ కంపల్సరీగా నెక్స్ట్ ఏదైనా క్యాంపింగ్ చేసినప్పుడు మాత్రం హిందీ పాట పాడిపిస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు వారం రోజులు కానీ 10 రోజులు కానీ రోజుకు 2 లైన్లు మన రిహార్సల్ చెప్పారు హిందీ పాట. అరే పాట వర్రా కాదు తేరి మీరు పాట వీజు గట్టిగా వాడరా, కరెక్టేరా జింగిడిగా వాడరా. కరెక్టే. వారం రోజులు వెయిట్ చేసిన అవసరం లేదు, పడు తేరి మేరీ తప్పుడు వాడు వేరే పాట పాడుతుండ్రా. మనం ఒకటే వాడకుండా చెప్పు లైన్ చెప్పు నాకే తేరీ మేరీ దేరీ దేరీ. అతని పాడు తేరీ మేరీ అది అవ్వదండి, మళ్ళా క్యాంపింగ్. ఆ క్యాంపింగ్ డౌటే. ఇప్పుడైతే మనకు కావాల్సిన సూప్ అయితే మొత్తం ఉడికేసింది. ఇంట్లో ఇక పీసెస్ వేసేస్తున్నాయి. సగం తిన్నారా? వీడు ఎప్పుడు మూత అయితే నా చూస్తున్నాడు. ఇక్కడ తిన్నాడు అసలు. కింద గడ్డలు ఎందుకు? అది ఫుడ్ వేస్ట్ చేయదు. నాకేలేదు అనొకటి అనొకటి. రేపు పొద్దుగాల మొత్తం రాకెట్ మిజైల్స్ లాంచ్ అయితే మిజల్స్ కాదు, మూతిలో పోతుంది ఇలా ఖచ్చితంగా. చూడు అరే ఉప్పు కారం చూడరా లాస్ట్ ముక్కలు వేసినా ఇప్పుడే. దానికే పెట్టాలి. నువ్వు దొరది నాకద్దు. చేపల పొడి వాసన అట్నే అవుతుంది. ఏదన్నా చేపలే ఉంటుంది మనది. మెంతిపూడ వేసినట్టున్నాడు. ఆయనకే పోతా పోయి కరెక్ట్ చెప్తాడు ఏదేమైనా. అరే ఉన్నాడు చెప్పరా రే. ఉన్నది లేని చెప్పకు, లేని ఉన్నాడు చెప్పకు. మంచం జర ఉప్పు పడుతుంది, కారం కారం అని. ఉప్పు దొడ్డు ఉప్పు కదా, అట్లా కొద్దిగా ఆగం అయిపోయినాం, తర్వాత వేసుకుంటాం. ఇక రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇక తినేస్తున్నాం. నీకేం కావాలరా? సూప్ మనకి పక్క పెట్టరు. లాస్ట్ ముక్కలు వేసుకున్న తర్వాత సూప్ ఏమి మిగులుతుంది. బట్ తేజ తెల్లందాక ఎక్కువ తిన్నాడు, వీంతడో బాధ. నేను తిన్నా తెల్లదాకా ఎక్కువ అరగదురా. నేను తింటా. అరే ఒక ముక్క పడ్డదిరా. బ్రెడ్ ఆమ్లెట్ ఏ ముక్కలద్దా అయ్యేనా ఏస్తారా? తినేకడ కొట్లాడుకొని తినాలరా, ఏం కాదు. అన్నిటి జాగలేమో కానీ ఇప్పుడు మనసు నువ్వు కొట్లాడతావా లేదా అని చూస్తా. చాలానా తిన్నాకేసుకుంటా. తినకేసుకుంటున్నాడా? తినక దొరకదు ఇక మళ్ళా. సూప్ రాదురా, ముక్కలని సోపు నాకు వచ్చింది. సూప్ అయితే ఇప్పుడు దేవాలి. అరే ఈ పది నుంచి అమ్మా చికెన్ తెచ్చుకుని సూప్ వేయాలి. చికెన్ లా మీరు ఇప్పుడు ఇలా తింటలేదా ముక్కలు? ఇక్కడ దగ్గర పెట్టి ఆగిరి ఏడబడతాను భయం అవుతుంది నాకు. తిన్నావు ముక్కలు నీ తీసుకుని తింటున్నాడు. నాకు అర్థం కాదు. ఎప్పుడు తీసుకున్నావు? ఎప్పుడు తిన్నాను? అప్పటికన్నా మస్తు ఉంది. మనం ఒకసారి అనుకోమా, అప్పటికన్నా మస్తు ఉంది. వాటర్ బిల్ వేసుకున్నాడు, వాన పడినప్పుడు వేసినాడు. సూప్ అయితే సేమ్ టమాటా కూర లెక్కనే ఉంటది. అయితే మంచి అనిపిస్తుంది నాకు సూప్. అంటే టమాటా కూర అంటే వేసిండు. అంటే గిది కాయలు ఉన్నాయి చూడ, అవి కాయలు అవి ఏంటి అవి? అదే పన్నీరు. అది ఫ్రై చేసినప్పుడు మంచిగా తిన్నా, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇలా కూరలో పడ్డాకనే పెరుగు పాల వాసన వస్తుంది నాకు. ఒకటి వచ్చేది ఫిష్ వాసన వస్తుంది. ఫిష్ వస్తుంది. ఫిష్ సేమ్ అట్లా వస్తుంది వాసన. ఏమైనా భలే ఉంది. ఉప్పు కొద్దిగా తక్కువైంది. ఇప్పుడు ఆ ఉప్పుని ఎట్లా కవర్ చేసినా అర్థమైతే లేదు. అలా ఉప్పు ఏమో దొడ్డు కరెక్ట్ అంటది. దాన్ని ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇక కొంచెం కూడా బర్రే నా పెట్టున్నాడు.
దారా పండుకో చెక్కకులు ఎందుకు ఎత్తున్నా నూనెతో వాసన పడుకో ఫోన్ కాలేడు చికెన్ తోడు ఈ జింగిడియాలు ఇప్పుడు వండిస్తట్లేరు. ఇప్పుడు వండుకునే లోపల మళ్ళీ ఒకసారి కామెంట్ లైజ్ అవుతా. చల్ల అవుతుంది ఎడికలో కొద్దిగా మనం గిట్కే చేసుకుంటే అయిపోదా. ఇట్లకైనా వస్తుంది గాలి. దీని తయారీకి 4 రోజులు పట్టింది కానీ మేము ఒక్కరోజు క్యాంపింగ్ అయినా మొత్తం ఖరాబ్ అయింది. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజేంద్ర కోట అయితే కామెంట్ చేసిండు. లవ్ ఫ్రమ్ అగిరిపల్లి సర్చ్ ది లొకేషన్ అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఓకే బ్రో సర్చ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉమేష్ అయితే కామెంట్ చేసిండు. ఫారెస్ట్లో నైట్ క్యాంపింగ్ చేయండి బ్రో. చేద్దాం మనం చేసాం కాబట్టి ఒకటి చేద్దాం. సపోతలేడు మనము ఒక బండి ఎక్కినాం చూడు, ఆ బండ అక్కడికి పోవాలి మస్తుంది అది. చేద్దాం అది కూడా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివ విజయ్ అయితే కామెంట్ చేసిండు. బ్రో స్మాల్ రిక్వెస్ట్ బ్రో డోంట్ ఈట్ ఫాస్ట్ అండ్ డ్రింక్స్ దిస్ మోస్ట్ డేంజరస్ టు స్టమక్ బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. మేము జస్ట్ క్యాంపింగ్ కానీ ఓవర్ నైట్ కానీ అప్పుడప్పుడే ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ జంక్ ఫుడ్ అవి ఎక్కువ ప్రిఫర్ చేయము. సో మీరు కూడా తక్కువ చేయండి వీళ్ళనంతా, ఏదో వీడియో కోసం తినాలి కాబట్టి తప్పది. అలాగే ఇంకోటి యాదవ్ అయితే కామెంట్ చేసిండు 1417 అని చెప్పేసి ఉంది. ఏదో టీములు డివైడ్ చేసిండు. టీం ఏదనట కూర తేజ శేఖర్ అట. కూర తేజ శేఖర్. టీం వీళ్ళనట నేను డింపి టైసన్ అట. దేనికైనా ఏదైనా ఛాలెంజ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా ఈటింగ్ ఛాలెంజ్ కానీ ఏదైనా గేమ్ కానీ అదేదో ఉన్నప్పుడు. ఇంకేంది నెక్స్ట్ మా టీం రాంగ్ బ్రో. ఎందుకు రాగరా నేను బతకనియర్ వీళ్ళు టీం ట్రై చేద్దాం నెక్స్ట్. వీడు బతకనియాడు వీడు బతకనియాడు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సర్వపిండి తినే ఛాలెంజ్ చేయండి అట మల్లేష్ బ్రో అయితే కామెంట్ చేసిండు. ఓకే బ్రో చేద్దాం. సిరి ఫ్యాషన్స్ అయితే కామెంట్ చేసిర్రు. తేజ అండ్ శేఖర్ సూపర్ ఫన్ అట. వెళ్ళేసిరా మాదే లోకుండా ఇడేసిరా ఫన్ 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 రా వాడు. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ ఎడిట్స్ అయితే కామెంట్ చేసిండు. అన్న నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను అన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియడం లేదు, నీకు చెబుతున్నా మనసు ప్రశాంతం లేదన్నా, ఎలా ఉన్నా ఇప్పుడు? నువ్వు ఇంటర్ ఫెయిల్ అయిపోయి ప్రశాంతంగా లేవు బ్రో, నేను ప్రశాంతంగా లేక సంవత్సరమే. మన ఇద్దరం ఒకటే సిచ్యువేషన్లో ఉన్నాం. ఏం కాదు, దానికి గివ్ అప్ ఇవ్వకుండా మెల్లమెల్ల ముంగడి గెటన్ అయితేనే ఉండాలి. సో ఇవన్నీ పట్టించుకుంటే అక్కడనే ఆగిపోతాం. మళ్ళీ రాయి సప్లిమెంటరీ రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇంకేమైనా రాయొచ్చు. ఏం టెన్షన్ పడకు. ఫెయిల్ కానీ ఇడిసెపెట్టకుర్రి. కాదు మన తేజ 10th ఫెయిల్ అయ్యాడు, వాడే మంచిగా ఉన్నాడు. 10th ఫెయిల్ 10th ఫెయిల్ కాలే. ఏ స్కూల్ రా? నేనా స్పైస్ పన్నీర్ కారం ఉంది కానీ ఏ స్కూల్? తులిప్స్ హై స్కూల్. మనం అంటే చదువుకోలే. మరి కాపీ కాపీ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెళ్తా పొంగల సీన్ అన్న. తేజ సేమ్ నా తమ్ముడు లాగానే ఉంది. సేమ్ సీన్ నమస్తే నమస్తే తిన్నావా? సో ఫైనల్ గా ఇది గైస్ నేను చదివిన కామెంట్స్. నెక్స్ట్ టైం కామెంట్స్ రేపు మార్నింగ్ చదువుదాం. కళ్ళు మూసుకోపోతున్నాయి అప్పటి నుంచి ఇక వంటాం. వీడు ఆల్రెడీ ఒక కొనుక్కు ఇష్టం లెక్క ఇట్లా అయిపోయాడు, మళ్ళీ మారిపోయాడు. నాకైతే నిజం ఒకటి పోయి ఇక్కడ వండుపురా. సేమ్ నేను అనుకుంటాను. చలో నేను పోయి సోహమే అనుకుంటాను, మీరు ఇన్నే అనుకోరు. గదమకి అడ్డం పండుకో. చలో జరగాను ఏమన్నా అడ్డం పెట్టి అనుకో, డింపి ఏమన్నా వస్తాయి. ఈ సందులో వంట అయిపోగారా మంచిగా టెన్షన్ లేకుండా మాకు కూడా. అలా లోపల మొత్తం ఇరుకుడు ఇరుకుడు ఉన్నది, పండుకోవట్లేదు. అందుకే బయట సోఫా ఉంది కదా, ఇక దీని మీద వండుకుంటా నేను. పోగా నువ్వు కూడా ఇక కింద పడితే ఏం చేయలేము వీడికెళ్ళి. ఇక గట్టిగా పిచ్చి రాసా నోరుతోట ఘోరం సౌండ్ వచ్చింది. ఎవరది? ఘోరం గట్టిగా వచ్చింది.
టైసన్ మూతికాడికి వచ్చిండు ఆ? టైసన్ గంత ఘోరంగా సౌండ్ చేస్తా టైసన్ మొత్తం మూతికాడికి వచ్చి ఆడకిన పడ్డది తెలుసా బయట కిందికి గుంజి పెట్టిండు పండుకున్నది నాకు సంబంధమే లేదు తేజాడు విత్తిండు తేజాడు ఇది ముక్కులో ఇస్తాను చల్ బయట గురించి మళ్ళా వితౌట్ ఫిల్టర్ వాసన ఏమత్తలే పన్నీర్ వాసన వస్తలే ఆడ వారికి నువ్వు ఆగు నేను ఆగు ఇంటికంటే మీకు లేచినాయిగా ఇగో ఏమన్నా ఈ సోఫా మీద పండుకునే వరకు నిద్ర పడతలేదు, ఘోరంగా ఉంది. ఈ గడ్డి అప్పుడింత రాలిపోతా ఉంది, ఊకే అంతా మీద పడి సిగర పెడుతుంది. సప్పుడే కాన్నే వండుకుని అయిపో వాళ్ళతోటి. ఇక్కడ ఒక్కనే వరకు కూడా భయం అవుతుంది. ఒకసారి పోయి వాళ్ళ దగ్గర ఎట్టుందో చూపిస్తా. మంచిగా అన్నారు. నేను కూడా అన్నే అనుకున్నా అయిపో వాళ్ళతోటే. ఇక్కడ అంటే నిద్ర వస్తలేదు, అటు సౌండ్ అవుతుంది ఏదో ఒకటి, ఘోరంగా ఉన్నది ఇక్కడ. ఇక అటు బొర్రిన కానీ భయం అవుతుంది కింద పడతానే అని చెప్పేసి సప్పుడేగా వండుకున్నాయి. సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర పట్టింది. మేము 2 హోల్స్ చేసినాం, అటొకటి ఇటొకటి. చల్లగా వచ్చింది మంచి ఇళ్ళకే ఇళ్ళకు. అసలు ఈ రాత్రి ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు. చాలా క్యాంపింగ్ల తర్వాత మంచిగా ప్రశాంతంగా నిద్రపోయినామంటే అది ఇదే క్యాంపింగ్. భలే నిద్ర పట్టింది. ఎండ మస్తు మీదికి పోయింది. వీళ్ళు వేస్తలేరు డింగి. ఏయ్ దేవురా మా డింపియాడు బయట ఉన్నాడు, వాడు అన్నీ ఉన్నాడు. ఇడు మంచిగా ఎట్లుందో ఈయనకి మా లేవమా మా హలో. సోఫా కబ్ చేయండి, లోపల కూడా వాడుతుండే, ఇంకిద్దరు వాడుతుండే లోపల, కానీ వీడు ఈయన కబ్ చేసుకొని ఈయనే అన్నాడు. జింగిడిగా బాయ్ క్యాంపింగ్ లో దొమ్ముతాయి గారా. మరీ చేరున్నానా మేము ఎట్లా దొమ్ముతున్నాం రా? మేము ఎట్లా దొమ్ముతున్నాం రా? మీది పొట్టు తీసేసుకోరా జింగిడిగా. తీసేసుకున్నా మొత్తం షేడ్ బాగున్నది. ఇది గిట్ల తీసే చేతోటి ఆ తొడకనే చేతి బాగుంటది. సో మొత్తానికి అయితే ఇప్పుడు పనులు అయితే దోముకుంటున్నాం. శేఖర్ గారు బయటికి వెళ్ళి మొత్తం అన్ని అందించాడు పండ్ల పుల్లలు. ఇప్పుడు దోముకొని మొక్కలు కడుగుతాం. ఇక మొక్కలు కడగని ఇళ్ళకెళ్ళి పొక్కలు చేసుకోవాలి రే. బయటికి ఎవడు పోదు, ఇళ్ళకెళ్ళి జొర్రు అలాగే ఒకటి నీళ్ళు చాలు రే. ఇది కరెక్ట్. ఇప్పుడు చేదుందా తగ్గుతుంది లైట్ గా తగ్గుతుంది. బయట
అమ్మో దీన్ని మెయింటైన్ చేసే కష్టం. ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ ముఖాలు కడుక్కున్నాం, కాఫీ చేసుకుంటాం. నేను ఎత్తిన మొత్తం అదే ఉంది. డింపిక్ లేదు. అయిపోయింది సరిపోయింది. అబ్బో ఇంతమంది కావాలని మన పెడితే దొరకలేదు, ఇప్పుడు ఆటోమేటిక్గా దొరికేసి. లెట్స్ మేక్ కాఫీ. మేము క్యాంపింగ్లు మన వీడియోలు స్టార్ట్ చేసినాక స్టార్టింగ్లో ఛాయ్ చేసుకొని అని చెప్పేసి కేసులో తీసుకొచ్చినాం, మీకు అందరికీ తెలిసిందే. తర్వాత కొన్ని వీడియోలు ఇక ఛాయ్ చేసుడు బంద్ చేసినాం. మొన్న ఏమంటే ఏదో వీడియోలో స్టార్ట్ చేసినాం, వెళ్ళరా బావి నుంచి ఏమేమో స్టార్ట్ అయినాయి అసలు. మళ్ళీ ఇక మరిగినాం, ఇక ప్రతి వీడియోలో కంపల్సరీగా ఛాయ్ ఉంటుంది. ఏదేమైనా నార్మల్గా ఒక బౌన్లో వేసుకునేదానికి ఇలా చేసుకునేదానికి కొంచెం ఫీల్ వేరే ఉంటుంది, ఆ పోసుకునేది, ఆ చూసేది వెరైటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూద్దామన్నా దొరుకుతలేదు, భలే తెచ్చుకున్నాం ఆ రోజు. మేము యాక్చువల్గా దేనికి పోయినామంటే ఆ రోజు ముక్కుడు కోసం పోయినాం కదా, ముక్కుడు జల్లిగట్టి అవిటి కోసం పోయినాం. ఎప్పుడో ఒక 6-7 నెలల కింద, 7 నెలల కింద ఇక మెల్లమెల్ల సూత్రం సంవత్సరం అయ్యేటట్టున్నది. ఇక అప్పుడు తీసుకొచ్చినాం. ఇది ఇంకో 2-3 ఏళ్ళు అయినా దీనికి ఏం కాదు, ఇట్లనే నచ్చేటట్టున్నది. ఇక ఇలానే వేసుకుంటున్నాం చాయ్ కాఫీ అన్నీ ఇలానే. ఇక పెరిగిన తినో పెరిగింది తినవాట తినబుద్ధి కాక తినరా. వాడిని తినరా అడుగు, నువ్వేం తినవరా? ఇవి నాకు పడతలే తింటున్నావు మరి కొంచెం పడతలే అంటే నాకు పడతలే, పెయ్యికి పడతలే. పెయ్యికి పడలేదా? మరి కొంచెం తక్కువ గంట అందుకే వాడు తెల్లగా అవుతలేడు. పెరుగు తింటే తెల్ల అవుతారు, తెల్ల అవుతారు రీ. మరి ఈడెందుకైనా అంటే అప్పుడప్పుడు తింటాడు. నేను అప్పుడప్పుడు సలసార్లు ఇట్లా పోసుకొని తింటా, చికెన్ లా సలసార్లా పన్నీర్ లా పెరుగు రాత్రి పన్నీర్ ఎట్లా దర్శిండు చూసారుగా, దర్శి పారండి. ఎప్పుడు మేము మధ్యాహ్నం తిన్నా గానీ అందరికంటే లాస్ట్ తింటాడు. మనం తినడంతా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకి అయిపోతుంది. నిన్న బంతిలో తిన్నట్టు టకా 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 అందరికంటే ముందు కదా అందుకే వేసిరా లేదా చేస్తాడు గిన్నెను. బంతిలో ఎట్లా తినాలి, ఇంటి ఎట్లా తినాలి అని తెలుసు. మీరు చూస్తే మళ్ళీ తేజగాడు ఎడ్డోడుగా పాపం తేజని ఎడ్డోని చేసి ఆడుకుంటారు అంటారు. వీనికి ఒకటేసారి ఒక్కంతనే వేసిన, వీని సగం కూడా అయిపోలేవు అని చూసారు. అట్లా కథం బాయ్ బాయ్ టాటా. మెల్లాల ఆయనకు వస్తున్నట్టు మెల్లాల కవర్ వేసుకుని డామ్ అంటున్నట్టు. సో ఇప్పుడైతే ఇంకొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ మన దాంట్లో చాలా సుప్రసిద్ధమైనది. పిట్ట ఎరుగు అది ఎరుగు అని కాకుండా ఇప్పుడు వెరైటీగా రాక్ పేపర్ సీజర్ అయితే ఆడతాం. ఓకే, రెండు టీంలు మీరిద్దరు కమాన్. దుంపలు ఇద్దరు బక్కలు ఇద్దరు. నేను కండక్ట్ చేస్తా. జింజర్ చిప్స్ తినలే. ఇగో మీ సైడ్ నుంచి వాళ్ళు కొట్టే వచ్చింది అనుకో, మీతో పాటు నేను కూడా కొడతా. వీళ్ళ సైడ్ నుంచి మీకు కొట్టే వచ్చింది అనుకో, మాతో పాటు నేను కూడా కొడతా. కాదు బంపర్ ఆఫర్ ఇప్పుడు అన్నకు మళ్ళా డబుల్ బ్యాటింగ్ పడతా, బౌలింగ్ ఎత్తడా గంతే. ఓన్లీ బ్యాటింగ్. కమాన్ మీటింగ్ లో ఉంటాడు. పెట్టరు నేను ఓన్లీ కండక్ట్ చేస్తా. ఇటు కొట్టా అటు కొట్టా. సరే ఇంకేం
రెడీ నువ్వు విని పక్క పెడుతున్నాను రెడీ 1 2 3 వీళ్ళిద్దరు కొట్టుకుంటారు వాళ్ళిద్దరు పెట్టినప్పుడు మీరు ఇద్దరు కొట్టుకోవాలి అరే రాక్ పేపర్ సీజర్ సేమ్ అయినా కమాన్ ఇప్పుడు రెండు మనం కొట్టాలి కమాన్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ కమాన్ మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు నువ్వు అని కొట్టరా నువ్వు అని కొట్టరా కరెక్టే ఒకటి అదే మెలగొడు ఇప్పుడు మీరిద్దరు ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ డింపియా నువ్వు ఇన్ని బక్కోళ్ళ మీద విజృ ఆ డుంబల మీద విజృంభిస్తున్న బక్కోళ్ళు కమాన్ మళ్ళా క్రాస్ ఫటాఫట్ కానీ రాక్ పేపర్ సీజర్ మీరే ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ డుంబల కొత్తలేదు ఒక్కడనే రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ దొరికిండు కమాన్ మళ్ళీ రాక్ పేపర్ సీజర్ నువ్వు రాక్ పేపర్ సీజర్ నువ్వు అర్రా రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ సేమ్ నువ్వు పేపర్ పెట్టు చీటింగ్ రాక్ పేపర్ సీజర్ ఇంతసేపు నన్ను దబా దబా నాలుగు వేసిండు 4 దెబ్బలు ఎక్కువ ఒకటి నువ్వు వెళ్ళి రెండు చేయమని రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ చలో మొత్తం ఉల్టా అయిపోయిందా నేను కండక్ట్ చేసిన రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ వీళ్ళు ఆగేటట్లు ఏరియాలు ఆడుతూనే అరే మళ్ళీ మీరు గేమ్ సమర్థం సో ఇప్పటిదాకా ఒక చిన్న గేమ్ ఆడినా మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. ఇప్పుడు ఇంకొక గేమ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అందులో విన్నర్ కి వచ్చేసి టమాటో లేస్. విన్నర్ నేనే చూసలేదు నా దగ్గరనే ఉంటది. సేమ్ ఇంత ముందు టీంలు ఉంటాయి కదా, అలాగే ఇంకో 2 టీంలు అయితే డివైడ్ చేసేద్దాం. ఈ 4 ఉన్నారు. ఇప్పుడు తాళ్ళు తప్పలు వేస్తారు. ఏవైతే 2 టీంలు వస్తాయో ఆ టీంలు ఏం గేమ్ ఆడాలని చెప్పేసి వాళ్ళకి తర్వాత సైకిల్ చేస్తారు లంగాలు ఉన్నారు అవే మీరు కూడా రెడీ గర్వాలు నాకు కమాన్ వేసారు గినేది గిట్ల గిట్ల అంటుండు ఎవరైతే వస్తుంది అది బాగాలనుకుంటారు మరి. కమాన్ 1 2 3 లంగాలు ఉన్నారు సేమ్ వేసిరు 1 2 3 వీళ్ళిద్దరు దుమ్మలిద్దరు బక్కలిద్దరు. గేమ్ వచ్చేసి ఏంటిది అంటే వీళ్ళిద్దరు వచ్చిరుగా వీళ్ళ దాంట్లో ఒకరిని ఎత్తుకోవాలి, వీళ్ళ దాంట్లో ఒకరిని ఎత్తుకోవాలి జబ్బల మీద. ఎత్తుకుడు కూడా తాళతప్పులు వేద్దామన్నా మీ ఇష్టం అది. ఎక్కి ఏం చేయాలి వాళ్ళు ఎక్కినాకనే స్టార్ట్ అవుతుంది మరి. ఇట్లా కాలు వెనక్కి ఎక్కువ లాకి ఇలా లాగేసి కమాన్
ఎక్కువ భయం అవుతుంది కూర్చో కూర్చుంటే లేవరా నాకు వాళ్ళు ఎక్కకపోతే అవుట్ అమ్మతోటి గీత పడు ఎక్కువ లేవా లేవా అది ఇది పెట్టుకో లాకే లాకే వెనక లాకే కింద పడితే లూజరే వాళ్ళకి ఇచ్చేస్తాడు డైరెక్ట్ టమాటో లేదు ఇప్పుడు అరే తేజ నువ్వు అడిగికి రాకపోయి మంచి కూర్చుంటా ఆ కట్టె ముట్టుకొని మళ్ళీ రా పోరా గేమ్ ఓకేనా ఇద్దరు అయితే సక్సెస్ఫుల్ గా అందా పోయొచ్చిరు ఇద్దరు మధ్యలోకి రారు ఇప్పుడు ఓకే అమ్మా విజయవంతంగా ఈ గేమ్ లో డుమ్మలు అయితే పడిపోయారు మన బక్కలు గెలిచారు కాబట్టి చిప్స్ ప్యాకెట్ గెలిచినట్టే గొంచె పరువు ఉండే ఏర్పడతలేవు గుర్తు సరే నువ్వు అని మీద ఎక్కరా మరి ఒకసారి ఉల్టా ట్రై చేద్దాం అరే నువ్వు ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ చూడు ట్రై నువ్వు కూర్చుంటా లేపుతావు మరి ఎందుకు ఇక నువ్వు అని మీకు ఎక్కడ ఒకసారి ట్రై అయ్యి లేపుతారు కావాలి లేపుతారు ఎక్కడ మళ్ళీ లేపలే ట్రై అయ్యారు ఒకసారి లాగే లాగే వెనక లాగే లేట్ ఏం చేయనట్టే అమ్మ అంతే ఎంతున్నారో వందున్నావా 100 కిలోలు ఒకటే లేవదు 100 కిలోలు 70 కిలోలు నిన్ను లేపుతా లేపలేను నేను ఏం లేపా వాడు కూడా ఎక్కువ ఉంటాడు ఎనిమిది ఆడదా భయపడుతున్నావు ఆడతానే నీళ్ళ కాదు అరే కండక్ట్ చేసిన మీరు దాటి మరి అలా చూపించుకుంటే తినరు రే గెలిచిన మీరు చెక్ కాయలు పప్పు కందిపప్పు అయినారా ఆలు చాప్స్ కందిపప్పు చేసి ఇస్తారే మంచిగా అరే టమాటా ఉన్నాయా నార్మల్ తినే వాటికన్నా మంచిగా ఉన్నాయా ఈసారి వెరైటీ తీసుకొచ్చిన లేస్ విత్ టమాటా ఫ్లేవర్ కాకరకాయ ఫ్లేవర్ రా ఎట్లుందిరా కాకరకాయ ఏదో మొత్తం చెమటలు పట్టిండు మరి చెమటలు వస్తానే ఘోరంగా అంటే ఘోరం ఉడకపోతుంది ఎండకి నాకు ఇక శీర్షిక కూడా పెడుతున్నాయి సో అయినా ఇక మన క్యాంపింగ్ కూడా ఖతం అయిపోయే టైం అయితే దగ్గర పడ్డది ఇక ఇంకొక యాక్టివిటీ చేసినామంటే ఖతం అయిపోతుంది లాస్ట్ టైం ఒకసారి కామెంట్స్ చదివి క్లోజ్ చేసేద్దాం ఇక ఓకే ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం కామెంట్స్ అనుకుంటున్నా థర్డ్ టైం ఫోర్త్ టైం ఐడియా లేదు ఇప్పుడు ఒకసారి అయితే కామెంట్స్ అయితే చదువుతున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకాంత్ కుమార్ అయితే కామెంట్ చేసిండు మీకు భలే ఆలోచనలు వస్తాయి బ్రో అని కామెంట్ చేసిండు ఈ కామెంట్ దేని కింద అంటే మనము హెల్ట బొంగులతో ఒక చిన్న ఫ్రేమ్ జైల్ లాగా తయారు చేసి వీళ్ళు మాకు పనిష్మెంట్ ఇచ్చేది చూడండి తేజగాడు డింపిగాడు ఆ వీడియో కింద అయితే కామెంట్ చేసింది అనమాట నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫ్యామిలీ ప్యాసేజ్ అయితే కామెంట్ చేసారు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేసిండు చాలా రోజులు ఫిజికల్ ఫిట్నెస్ ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఎప్పుడో ఆర్మీ ఛాలెంజ్ పార్ట్ 3 తీసినామంటే తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మళ్ళీ తయారు చేద్దాం ఏదైనా వెరైటీది ఈసారి అట్లా చేద్దాం ఇక మన ఒక సిరీస్ లెక్క అన్నట్టు ఈసారి ఎట్లా తయారు చేద్దాం ఒక తాడుతోటి ఊగి ఇంకొక తాడు అందుకోవాలి తాడుతోటి ఊగి ఇంకొక తాడు అందుకోవాలి అట్లా ఓడి ఉంటుంది చూడు అట్లా కింద నీళ్ళు వేయాలి పోయినసారి టైర్లు పెట్టినా చూడు టైర్లు కాకుండా తాడుతోటి ఊగి ఇంకో తాడు అందుకోవాలి అట్లా చేద్దాం అలాగే నెక్స్ట్ వచ్చేసి లింగం సుబ్రహ్మణ్యం అయితే కామెంట్ చేసిండు అన్న మటన్ కర్రీ చేయండి అని చెప్పేసి చేసిండు ఆల్రెడీ మనం చాలా చేసినాం మరొకసారి కూడా ట్రై చేద్దాం ఇదివరకు ఎట్లా చేసినాం అంటే బగారా రైస్ మటన్ కర్రీ మస్తు అయింది మస్తు అయింది ఏమైనా ఆ రోజు ఎటో పోదాం అనుకొని చెప్పేసి అక్కడ వండినాం అది భలే అయింది
మళ్ళీ చేద్దాం ఒకసారి ఏదైనా వెరైటీగా. అఫ్తాబ్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు, దే ఆర్ లైక్ ఇంతకు మించి డే బై డే కంటెంట్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. అంటే రోజు రోజుకి కంటెంట్ పెరుగుతుంది అని అడిగి గ్రాఫ్ సింబల్ అయితే పెట్టిండు అనమాట. కంటెంట్ పెరుగుతుంది కానీ వ్యూస్ అయితే పెరుగుతలేవు గైస్. ప్రతిసారి నేను ఇదే చెప్తా, కొంచెం సపోర్ట్ ఇచ్చేసి వ్యూస్ కూడా పెంచారంటే కొంచెం బాగుంటుంది, మాకు కొద్దిగా మోటివేట్ లాగా ఉంటుంది అనమాట. గవే 30K యావరేజ్ అయితే వస్తుంది. మొన్నటిదాకా ఏదో ప్రాంక్స్ అవి పెట్టినప్పుడు మంచిగా 40K 50K వచ్చింది. కొద్దిగా చేంజ్ అయిపోగానే మళ్ళీ 30K వచ్చి ఆగిపోయింది అనమాట. సో మీకు తెలిసిందే, ప్రతిసారి ఒక 5,000 10,000 వ్యూస్ మనకు ఎక్కువ వస్తున్నాయంటే ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ వ్యూస్ తక్కువ అయిపోతుంది, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. అది ఒక్కసారి కాదు 3 సార్లు గమనించిన ఇప్పటికి. ఇవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అది ఏ రకంగా అర్థమవుతలేదు కానీ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. కరెక్ట్ వ్యూస్ వస్తాయి, ఏదైనా ఒకటి జరుగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతాయి, మళ్ళీ వస్తాయి, ఏదైనా ఒకటి అయితే మళ్ళీ డౌన్ అయిపోతాయి. అవన్నిటిని ఎదుక్కుంటూ పోయినప్పుడే మనకు ప్యూర్గా మిగిలిన వ్యూస్ ఉంటాయి కదా, అవే మనకు ప్రాపర్ వ్యూస్ అన్నట్టు. అసలు అదంతా వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోయిందో బెటర్ ఒక రకంగా చెప్పాలంటే. ఉన్నాయన్నీ మనకి జెన్యూన్ వ్యూస్ అన్నట్టు, అవి కంపల్సరీ వస్తాయి అన్నట్టు. ఏ వీడియో పెట్టినా కానీ 30K వస్తాయి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. సో ఇంకోసేపు అయితే మన టైమింగ్ అయితే క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వచ్చే వీడియో వేసి క్యాంపింగ్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఫైనల్ గా ఇది గైస్ మన గడ్డి ఇంట్లో 24 గంటల క్యాంపింగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై.